హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఛానల్లో ఫిష్ ఇగురు ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం నేను ముందే ఫిషెస్ని బాగా వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి సరిపడా వేసుకొని ముక్కలన్నిటిని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నానండి. దీన్ని నానపెట్టుకొని ఈలోపు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని సరిపడా ఉల్లిపాయలు వేసుకోవాలండి. తర్వాత దాంట్లో చిటికెడు పసుపు, 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొంచెం లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి, ధనియాలు, గసగసాలు కలిపి నేను పేస్ట్లా చేసుకున్నానండి. ఆ పేస్ట్ని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. వేసుకొని కారం పచ్చివాసన పోయేలాగా మనం ఒకసారి దాన్ని కలపెట్టుకోవాలండి. తర్వాత ఈ ఉల్లిపాయలన్నీ కొంచెం లైట్గా మగ్గినాయి అనుకున్నప్పుడు 2 టమాటాలని మనం ప్యూరీలా చేసుకున్నాం కదా, ఆ ప్యూరీని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసిన టమాటా ప్యూరీని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలండి. ఇలా టమాటా ప్యూరీని, ఉల్లిపాయల్ని మొత్తం కలిపి మనం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది టమాటా ఉడికిపోయింది అంటే మనకి నూనె ఇలా పైకి తేలుతుంది. అంతే, నూనె పైకి తేలిన తర్వాత మనం ముక్కలన్నిటినీ ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. ముక్కల్ని ఒకదాని మీద ఒకటిగా కాకుండా వరుసనే ఇలా పేర్చుకున్నారంటే చూపించిన విధంగా ముక్కల్ని మనం కలుపుకోవటానికి ఫ్రీగా ఉంటుంది. చేపల కూరని మనం ఎప్పుడు ఇలా విశాలమైన బాండీలో కానీ చేపల సట్టిలో కానీ చేసుకోవాలండి. లేకపోతే ముక్కలు అనేది చిదిరిపోతుంది. ముక్కల్ని మనం పచ్చిగా ఉన్నప్పుడే ఒకసారి స్పైసెస్ అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకుందాము. ఇంక ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంకా గరిట అనేది పెట్టకూడదండి. ఎందుకంటే గరిట పెడితే ముక్క అనేది చిదిరిపోతుంది కాబట్టి. ఒకవేళ మీరు కలుపుకోవాల్సి వస్తే ఒక చిన్న స్పూన్ తీసుకొని ఒక్కొక్క ముక్కని ఇట్లా చూపించిన విధంగా తిప్పుకోవటం మాత్రమే. ఇప్పుడు ఒక పావు గంట సేపు మూత పెట్టుకొని మనం కూర మొత్తాన్ని ఉడికేదాకా ఉడికించుకుందామండి. ఉప్పు కానీ కారం కానీ ఏదైనా అడ్జస్ట్మెంట్ కావాలంటే ఈ టైంలోనే చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీరతో మన కర్రీని గార్నిష్ చేసేసుకొని లైట్గా దాంట్లో కొంచెం లెమన్ అయితే యాడ్ చేసుకుందామండి. అంతే, వేడివేడిగా గుమగుమలాడే మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి.